హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 9th క్లాస్ తెలుగు బిట్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, తెలుగు సాహిత్యంలో చిట్ట చివరి ప్రబంధం ఏది? ఆప్షన్ 3 విజయ విలాసం. సెకండ్ వన్, ఊలూచి చిత్రంగద సుభద్ర వివాహమునకు గురించి తెలిపే ప్రబంధం ఏది? ఆప్షన్ 1 విజయ విలాసం. థర్డ్ వన్, శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య ఏ ప్రబంధమునకు చెందినది? ఆప్షన్ 3 విజయ విలాసం. ఫోర్త్ వన్, తెలుగులో మొట్టమొదట సారంగధర చరిత్ర రచించిన కవి ఎవరు? ఆప్షన్ 1 వెంకట కవి. ఫిఫ్త్ వన్, ఏ గతి రచయించితిరేని సమకాలికులు మెచ్చరు గదా అని విచారించిన కవి ఎవరు? ఆప్షన్ 4 వెంకట కవి. సిక్స్త్ వన్, ద ఇన్సైడర్లోని ప్రధాన పాత్ర ఏమిటి? ఆప్షన్ 2 ఆనంద్. సెవెంత్ వన్, పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరేమి? ఆప్షన్ 3 ది ఇన్సైడర్. ఎయిత్ వన్, అబల జీవితం అనే పివి నరసింహారావు గారి అనువాదమును మూల గ్రంథమైన 1 లక్షత్ ఖాన్గాతో ఏ భాషా గ్రంథం? ఆప్షన్ 1 మరాఠీ. నైన్త్ వన్, నవ్వే కత్తులు రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటి ఎవరి రచనలు? ఆప్షన్ 2 ముకురాల రామిరెడ్డి. 10th వన్, తెలుగు నవల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 దాశరథి రంగాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాట గాథను మొదటగా రచించిన కవి ఎవరు? తెలంగాణ సాయుధ పోరాట గాథను మొదటగా రచించిన కవి ఎవరు? ఆప్షన్ 4 వట్టికోట అల్వారు స్వామి. 12th, దాశరథి రంగాచార్యులు ఆత్మకథగా భావించబడే రచన ఏది? ఆప్షన్ 2 మోదుగుపూలు. 13th వన్, దాశరథి రంగాచార్యులు తాను రచించిన ఏ నవలలో పర్ఫెక్ట్ రచించిన అని పేర్కొన్నారు? ఆప్షన్ 2 మోదుగుపూలు. 14th వన్, చిల్లర దేవుళ్ళు అనే ప్రసిద్ధ నవల రచయిత ఎవరు? ఆప్షన్ 1 రంగాచార్యులు. 15th వన్, చాలా విశాలమైనది భారతదేశానికి చెందిన నవలయని శ్రీ దాశరథి రంగాచార్యులు ఊటంకించిన తన నవల ఏది? ఆప్షన్ 1 జనపదం. 16th వన్, తొలి తెలుగు త్యార్తి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచయిత ఎవరు? ఆప్షన్ 3 ఏలుకూచి బాల సరస్వతి. 17th వన్, శర్మిష్ఠ ఎవరి కుమార్తె? ఆప్షన్ 3 వృషపర్వుని కూతురు. 18th వన్, దేవయాని తండ్రి ఎవరు? ఆప్షన్ 3 శుక్రాచార్యుడు. 19th వన్, ప్రతిష్టానపురాన్ని పరిపాలించిన రాజు ఎవరు? ఆప్షన్ 2 యయాతి. 20, తొలి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు? ఆప్షన్ 1 తెలగన. 21, యయాతి చరిత్ర అంకితం పొందిన ముస్లిము ప్రభు ఎవరు? ఆప్షన్ 1 అమీర్ ఖాన్. 22, భగత్ సింగ్ సుఖ్దేవ్ల ఉదంతంలో బ్రిటిషు వైస్రాయ్పై బాంబులు విసిరింది ఎవరు? ఆప్షన్ 1 ఇంద్రపాల్. 23, వారాలు ఏ సంధి? ఆప్షన్ 4 లు ల నాల సంధి. 24,
కోరస్ కవిత సలాంధ్ర రచించిన ఏ కవితా సంకలనం నుండి గ్రహించబడింది? చావు గీతం. 25th సలాంధ్ర రచించి ప్రచురించిన తొలి కవితా సంకలనం ఏది? ఆప్షన్ 1 వేడిగాలి. వివిధ ప్రక్రియలకు చెందిన పాఠాలను గుర్తించండి. చెలిమి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అచ్చ తెనుగు కావ్యం. చెలిమి అచ్చ తెనుగు కావ్యం. సెకండ్ వన్ ఉద్యమ స్ఫూర్తి అంటే అదొక ఆత్మకథకు చెందిన ప్రక్రియ. కోరస్ ఒక వచన కవిత. వాయసం ఆధునిక పద్యం. 27th కవులు పాఠ్య భాగాలలో తప్పు ఇవ్వబడిన దాన్ని గుర్తించండి. వాళ్ళు ఇచ్చిన పాఠ్య భాగంలో ఒకటి తప్పు ఉంది. ఆప్షన్ 3 ధర్మార్జునులు మొల్ల. 28 ఈ క్రింది వాణిలో అభినందన వ్యాస ప్రక్రియకు చెందిన పాఠ్య భాగం ఏది? ఆప్షన్ 3 నేనెరిగిన బూరుగులు. 29 విభిన్నమైనది గుర్తించండి. ఆప్షన్ 3 బజ స నల గగ. 30 ఇవన్నీ గురువు లఘువులు పద్యంలో గుర్తించాలి అనేది ఏ పద్య గణాల్లో గుర్తించండి. ఈ గురువు లఘువులు ఉన్నాయి కదా, ఆప్షన్ వచ్చేసి 2 ఉత్పలమాల. ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. కాబట్టి అది ఉత్పలమాల. ఇవన్నీ మీరు లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది. గురువు లఘువులు పై పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అది. 31 జనపదం నవల రచయిత ఎవరు? ఆప్షన్ 4 రంగాచార్యులు. 32 క్రింది వాణిలో సరైనది కానిది ఏది? క్రింది వాణిలో సరైనది కానిది తప్పు. కింది వాణిలో చంద్ర మౌళీశ్వర శతకం ఇమ్మడి శెట్టి శివయ్య. ఇది తప్పు. 33 కరియై కిరియై గిరియై హరియై పద్యంలోని అలంకారం ఏది? ఆప్షన్ 4 ఏది కాదు. 34 ద్వాంక్షమ బలిపుష్టమ మౌకలి పాదాలకు అర్థమేమి? ఆప్షన్ 2 కాకి. ఈ పాదాలకు ద్వాంక్షమ బలిపుష్టమ మౌకలి అంటే కాకి అని అర్థం. 35 దళిత మేనిఫెస్టో కవిత ఎవరి రచన? ఆప్షన్ 3 సలాంధ్ర లక్ష్మీనారాయణ. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.